ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ చాలా కోపంగా వాళ్ళ తాతయ్యని చూసి, ఏంటి ఎన్నాళ్ళు మీరు ఇచ్చిన ఆస్తితో బ్రతుకుతున్నారు అనుకుంటున్నాను కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి దీప, నేను అవమానపడుతున్నావా, నేను తలదించుకుంటున్నావా, నువ్వు తల ఎత్తుకొని బ్రతుకోవచ్చు దీప అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం దాని గురించి నువ్వు ఎన్ని అవమానాలు పడడం నీకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు, నీకు నేను ఉన్నాను, ఇది నా భార్య, అంటే నా భార్య నా గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ తాతయ్యని జోష్ను చూసి అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఛాలెంజ్ విసురుతాను, నేను ఇప్పుడు కట్టుబట్టలతోనే ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను, ఆ తర్వాత ఏం జరిగినా సరే మీ ఆస్తిలో నుండి ఒక చిల్లిగవ్వ కూడా తీసుకోను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తిక్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఎందుకండి ఇవన్నీ, ఇప్పుడు అంతా అవసరమా అని చెప్పేసి అంటుంది. లేదు దీప, ఇప్పుడు ఇవన్నీ అవసరం, ఇప్పుడు వీళ్ళకి నేను ఛాలెంజ్ విసిరాను కదా, ఆ తర్వాత ఏం జరిగినా సరే నేను వాళ్ళ ముఖం కూడా చూడను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం మౌనంగా కార్తిక్ని చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడే చెబుతాను, ఇదిగోండి ఈ కట్టుబట్టలతో నా భార్యని నా తల్లిని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగా అక్కడున్న జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తిక్ వైపుకు చూస్తూ ఉండిపోతాయి. ఇందులో కార్తిక్ వాళ్ళ అమ్మ నేనైతే వాళ్ళకు మాట ఇచ్చేసాను, నువ్వు ఏమన్నా సరే నేను వెళ్ళిపోతే నువ్వేమంటావో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం నువ్వేమంటే నేను అదే అంటాను, నేను కూడా నీతో పాటే రావడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న కాంచన అలా చూస్తూ ఉండిపోతాడు.